ఎక్కడికక్కడ నాయకుల్ని ఆపే ప్రయత్నం అయితే జరుగుతుంది. అవినాష్ లాంటి నాయకులు ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అవినాష్ గారు, ఏంటి మీ ప్రధాన పోరు బాట ఈరోజు కార్యక్రమంలో పోలీసులు ఎందుకు మీకు నిర్బంధం సృష్టిస్తున్నారు? మీరు ఆల్మోస్ట్ క్లియర్గా ఒక మాట చెప్పి మేము నలుగురం వెళ్ళి మాట్లాడుకొని వస్తామని చెప్పినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే విద్యార్థుల్ని యువకుల్ని ప్రతి ఒక్కరిని దగ్గర మోసం చేసి అన్యాయంగా ప్రతి ఒక్కరిని దగ్గర ఈ విధంగా చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్యాయంగా పోలీసులు ప్రతి అడుగును గారు తల్లుల్ని విద్యార్థుల్ని తల్లిదండ్రులు అందంగా అడ్డుకుని ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం దానికి గారు ఎన్నో అడ్డంకులు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిల్లలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. సార్, ఎలా చూస్తారు? మీరు కూడా చాలా యాక్టివ్గా అంటే ఇప్పటికీ పేరెంట్స్ తర్వాత చాలా వరకు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేశారు. మీట నొక్కడం ఎవరైనా చేతనవుతుందని ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు మీ దమ్ముంటే మీరు నొక్కండి. మీట నొక్కడమే అన్నారు కదా, మీట నొక్కడానికి చిత్తశుద్ధి ఉండాలా, ధైర్యం ఉండాలా, దమ్ము ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ ఉండాలా, విద్యార్థుల పట్ల యువత పట్ల ప్రేమ ఉండాలా అన్నారు కదా. మీట నొక్కడమే కదా, ఇప్పుడు నొక్కి చూపించండి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కారు కాబట్టి మీరు ఇంకో రంగా డబ్బులు చేసి చూపించండి. ఎందుకు ఇంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారు? మీరు 5 టర్మ్స్ ఇవ్వలేదు మీరు. సరే, గవర్నమెంట్ వచ్చింది 1 టర్మ్ 2 టర్మ్లు. గవర్నమెంట్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 3,500 కోట్లు దీనికోసం ఉంచింది. అది కూడా రిలీజ్ చేయకుండా ఇప్పుడు ఇంతమందిని ఆపి ఈవేళ శాంతియుతంగా ఏముంది, వచ్చి శాంతియుతంగా వస్తాం, పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. దీనికి పోలీసులు క్రియేట్ చేస్తుంది ఇదంతా, తప్పితే వేరే ఏమీ లేదు. ఎందుకని భయం. ఇంతమంది వచ్చారు, ఇంత నిరసన తెలియజేస్తారు, కొంతమంది దాటుకొని వచ్చేసారు. అక్కడ చూస్తే చాలా మందిని అక్కడ ఆపుకున్న పరిస్థితి. ఇక్కడ జోగి రమేష్ని ఆపేశారు, అవినాష్ని ఆపేశారు. మీరందరూ ఆల్మోస్ట్ వాటన్నిటిని దూకి బయటికి రావాల్సిన పరిస్థితి. చాలా గందరగోళమైన. ముందుగానే చెప్పాం ఎటు వెళ్తాము, ఏం చేస్తామని క్రిస్టల్ క్లియర్గా చెప్పాం. అయినా సరే అడ్డుకుంటున్నారంటే ఇది ప్రభుత్వం భయపడటం, పోలీసులతో అంచాలనుకోవడం. వాళ్ళు ముందే చెప్పారు కదా మాది రెడ్ బుక్ రాజ్యాంగం అని. దానికి అనుగుణంగానే ఇది ఏముంది, చక్కగా వెళ్తాం, అందరూ బయట ఉంటారు కలెక్టర్ ఆఫీస్లో, మేము వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాం, సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఇదంతా, పోలీసులు వ్యవహరిస్తున్నారు అంతే కదా. పోలీసులు అంటే గవర్నమెంటే. పోలీసులు ఏం చేస్తారా, వాళ్ళు ఏం చెప్తే మాట వింటారు, అంతకుమించేది లేదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే. మీరు ఎద్దేవా చేశారు కదా మేటాని, దమ్ముంటే ఇప్పుడు మీరు నొక్కండి, ప్రజలకు మేలు చేయండి. ఇది ఎక్స్ ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇక్కడ ఆపే ప్రయత్నం అయితే చేశారు. సో ఒకవైపు మల్లాది విష్ణుని కూడా పూర్తిగా కూడా ఇందాక దాకా ఆపేసిన పరిస్థితి, ఇప్పుడు మల్లాది విష్ణుని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. సరే, ఎలా చూస్తారు ఓవరాల్గా? మీరు ఏదో ఒక 4-5 మంది వెళ్ళి కలెక్టర్ని కలుస్తాం, మీ పోరుబాట విద్యార్థులకున్న సమస్యల్ని, యువతకున్న సమస్యల్ని చెప్తాం అనుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కదా. ఎందుకు మేము ముందస్తుగానే అందరితో సంప్రదింపులు జరిపి మాట్లాడి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామో, ఈ 3 అంశాలు ప్రధానమైనటువంటి 3 అంశాల పట్ల ప్రభుత్వం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఆలోచన చేస్తాను. ఎందుకనో ముందు ఎక్కడ పడితే అక్కడ బార్గేట్స్ పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ చేతిలో ఉంది కదా అని చెప్పని ఈ రకంగా ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నం చేయటం అనేది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో వివిధ రకాలైనటువంటి పార్టీలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి గొంతులు ఉంటాయి. ప్రతిపక్షంగా మేము చేయాల్సిన కార్యక్రమం ప్రజల పక్షాన్ని నిలబడటం. దాన్ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతుంది. నిన్నే కోర్టు చెప్పింది, పౌరుల యొక్క ప్రజల యొక్క హక్కుల్ని ఎక్కడా కూడా హరిస్తే మేము ఊరుకోము అని చెప్పింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేంటి? ఈరోజు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని, యువకులకు జరిగిన అన్యాయాన్ని, 12 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి నిర్బంధం అనేది సరైనటువంటి విషయం కాదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా. సో చాలా క్లియర్గా అయితే వైసీపీ నేతలు ఒకటి క్లియర్గా చెప్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ నాయకుల్ని నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేవలం పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ జరుగుతోంది ఇక్కడ అనేది. బేసిక్గా మేము చాలా శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. గత పేద విద్యార్థులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టారని చెప్పేసి ఆయనకు పోటీగా అమ్మకు పథకం పెట్టి ఆయన ఒక పిల్లోడికి 15,000 ఇచ్చాడని చెప్పేసి ఆయన 15,000 ఇస్తాడు. నేను ఐదు ఎంతమంది ఉంటో అంతమంది 1500 ఎంతమంది ఉన్నా అంత ఇస్తానన్నాడు. అది కాకుండా చాలా మంది ఇంకా కానండి అన్నాడు. ఇప్పుడు ఉన్న విద్యార్థులు ఇవ్వట్లేదు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఈ కుటుంబ ప్రభుత్వం పట్టలేదా? ఈ పోలీసుల వాళ్ళు కూడా ఇలాంటి ప్రజా పోరాటాలు సహకరించాలి కదా. మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి? ఇలాంటి పోరాటాలు చేస్తేనే కదా ప్రభుత్వం చల్ల వచ్చేది. ఎలాగంటే అంటే ప్రభుత్వం మేము పోరాటం చేయకూడదా? ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం చేస్తుంటే రమేష్ గారు, విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిస్తే మేము పోరాటం చేయంగా, మేము రోడ్డు మీదకి రాంగా. అసెంబ్లీలోనేమో బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, బాబు ఫీజులు కట్టబయ్యా, పిల్లలతో ఆడుకోవటం ఏంటి, విద్యార్థుల పొట్టగొట్టడం ఏంటి, తల్లిదండ్రుల్ని కంట నీరు తెప్పించడం ఏంటి? మేము అడిగేది ఏంటి? చదువుకున్న పిల్లలు ఫీజులు కట్టయ్యా, వాళ్ళకి కావాల్సిన బకాయిలు ఆ ప్రభుత్వాలు కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరుగుద్ది. పిల్లల్ని నిలబెడతా ఉన్నారు, పిల్లల్ని డిబార్ చేస్తూ ఉన్నారు, పిల్లల్ని పరీక్షలు రాయించట్లేదు. ఈ పరిస్థితిలో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఏంటని చెప్పి చంద్రబాబుని అడుగుతా ఉన్నాం. అంటే లోకేష్ ఈరోజు ఒక ట్వీట్ చేశారు, 788 కోట్ల రూపాయలు నేను మాట్లాడి డబ్బులు ఇచ్చాను, లాస్ట్ టైంలో 1400 కోట్ల రూపాయలు నిధులు పెట్టి వెళ్ళారు, ఆయన నేను 788 కోట్లు ఇచ్చాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వదిలి వెళ్ళిన సుమారుగా 2000 కోట్లు కట్టాం. మేము అడిగామా? ఇది పిల్లలకు సంబంధించిన విషయం. పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమని ఏడుస్తూ ఉంటే ఆ ప్రభుత్వం వదిలేసింది. ఈ బకాయిలు తీమని తీస్తాం. అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్ని బకాయిలు వెళ్ళిపోయారు, ఏ శాఖ ఎంత కట్టామనేది మేము చెబుతాం. ఇవన్నీ కాదు, దయచేసి ముసలి కన్నీ రాపండి, నిబద్ధతతో విద్యార్థుల గురించి ఆలోచించండి. మేమేమి రాజకీయం చేయడం కోసం అలా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయడానికి వచ్చాం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చాం. దీన్ని తెలుసుకోమని చెప్పి అడుగుతున్నా, అంతేగాని రాజకీయం చేయడం కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తిట్టాలోనో లేకపోతే అలా కూటమి ప్రభుత్వానికి ముట్టికాయ వేయడం కోసం ఈ రోజు రోడ్డు మీద. క్లియర్ గా అయితే వైసీపీ నేతలు ఒక్కొక్కరిని ఇప్పుడు కొంతమందిని మాత్రమే అనుమతించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ చాలా వరకు కూడా అడ్డంకులు పెట్టిన ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది. బ్యారికేట్లు పోలీసులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ సముదాయం ముందు పెద్ద ఎత్తున బ్యారికేట్లు ఇవన్నీ కూడా ఉంచిన ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడికక్కడ జిల్లా ప్రాంత నాయకులందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది 100% కూటమి ప్రభుత్వ వైఫల్యం అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అమలు కాని వాగ్దానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఆయన ఇచ్చేటటువంటి నవరత్నాల విలువ సంవత్సరానికి 70,000 కోట్లు ఉంటేనే శ్రీలంకగా మారిపోతుంది, మరో శ్రీలంకను చేసేస్తున్నారు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో అప్పుడు మరి ఆ రకంగా మాట్లాడి ఈ రోజున మరి ఎన్నికల టైంలో అవే పథకాలు రెట్టింపుగా ఇస్తాం, ఇక గౌరవ డిప్యూటీ సీఎం గారు అయితే డబల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పని మాట్లాడి ఈ రోజున నిమ్మకి నీరెత్తినట్టుండి మరి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా 2 మార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క వాగ్దానపు అమలును కూడా మరి ప్రజలకి చూపించకుండా ప్రజల యొక్క కోపావేశాలకి గురవుతున్నటువంటి ప్రభుత్వం అతి 10 నెలల కాలంలో జరుగుతోందంటే ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసి బటన్ కూడా వేయొచ్చు, బటన్ నొక్కితే పెద్ద ఇష్యూ కాదు అని కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి కదా. ఇప్పుడు ఏంటి మీరేం చెప్తారు? అదే బటన్ వీళ్ళు నొక్కచ్చు కదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మూలను కూర్చున్న ముసలమ్మ కూడా నొక్కుతుంది బటను అన్నారు. మరి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టే కరోనా టైం వచ్చినా కూడా ప్రజలందరికీ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది కలగకుండా, పైగా అప్పు కూడా ఎక్కువగా చెయ్యకుండా లిమిట్స్లోనే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిమిట్స్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు అప్పు చేయాలో అంత మేరకి మాత్రమే ఆ బోర్డర్ లైన్ దాటకుండా తీసుకొచ్చి మరి ప్రజలకి ఇటు రాష్ట్ర యొక్క రెవెన్యూని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఎంతో చక్కగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు ఎన్నో కురిపించి ఈ రోజున అధికారంలోకి వచ్చి మరి అదే బటన్ నొక్కటానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వేళ్ళు నొప్పులు పుడుతున్నాయా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజున విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి గారే
మరి మాకు ముఖ్యమంత్రిగా వస్తే బాగుండేది. ఈ రోజున ఆ ఆడవాళ్ళు కూడా ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారంటే మా ఓటు ఏమైపోయింది, ఇంత అన్యాయం జరుగుతోంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు, కరోనా టైంలో కూడా మాకు నిష్పక్షపాతంగా ఎవరిని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాకు ఎంతో ఇదిగా మాకు పథకాలు అందించాడు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఈ రోజున మా నెత్తి మీద మేము శనిపెట్టుకున్నామని ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఈ రోజున మీ మీడియా వారందరూ కూడా మీరు చూసినటువంటి పరిస్థితి, మరి విద్యార్థుల్ని, అలాగే మొన్న చూస్తే గ్రూప్ 2 వాళ్ళని, అలా చూస్తే ఆశా వర్కర్లని, అంగన్వాడీల్ని ఎవరిని ఏడిపించట్లేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మేమైతే భావిస్తా ఉన్నాం. సో పోలీసులు ఆల్మోస్ట్ ఆల్ కూడా ఎవరిని అనుమతించే ప్రయత్నం చేయట్లేదు. కొంత ఎవరైతే నాయకులుగా పేరున్నారో వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికి జిల్లా కలెక్టర్ని కలిసే దానికి కొంతమంది సీనియర్